పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గాజుల రమేష్ నిన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 17వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన వాళ్ళ కొడుకు పోలింగ్ బూత్ లోపల ఏజెంట్ల వద్ద ఉన్న ఓటర్ లిస్టు బయటకి ఎందుకు తీసుకుని వచ్చాడు అని బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు భర్తలు అన్నారు. వారు ఆ ఓటర్ లిస్టును రిగ్గింగ్ కోసం తీసుకొచ్చారా లేదా వారికి పైసలు పంపడానికి తీసుకొచ్చారా అని మేము అడుగుతున్నాం. అధికారులు తప్పైందని అనడం ఎంతవరకు సమంజసమని, బీఆర్ఎస్ కు ఓటు వేస్తావా అని బెదిరించడం ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరినీ భయపెట్టడం సరికాదని అన్నారు. నిన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలో భాగంగా ముందుగా సంతోషంగా ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అన్ని పార్టీల పక్షాన ప్రజలు ఎవరినైతే గెలిపించాలని విశ్వాసం ఉన్నదో వాళ్ళని గెలిపించేటువంటి ఆలోచనలో సంతోషంగా ప్రజలు ఉన్నారు. కానీ అధికార బలంతో పోలీస్ యొక్క అండదండలతోటి నిన్న జరిగినటువంటి 17 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి విషయంలో ప్రతిసారి పోవడానికి రావడానికి పోలీసు కానివచ్చు లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు వాళ్ళు పూర్తిగా సహకరించారు. మేము పోటీ చేసేటువంటి మా భార్య ద్వారకారానికి మమ్మల్ని లోపడి పోవడానికి కూడా అలౌ చేయకుండా మీకు పర్మిషన్ లేదు, మీకు పోవద్దని చెప్పినటువంటి ఉద్దేశము అది మాకు అనుమానం కలిగించింది. కాబట్టి ఆ అనుమానంలో భాగంగానే ఈరోజు ఈయన జరిగిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు ఈ పేపర్లు పట్టుకొని రావడం జరిగింది. ఇవి వాస్తవంగా ఇవి లోపలే ఉండాలి. ఎవరైతే అభ్యర్థులు ఏజెంట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళని ట్రిక్ పెట్టుకుంటారు, మిగతా వాళ్ళకు ట్రిక్లు పెట్టరు. ఈ ట్రిక్కులు పెట్టినటువంటి పేపర్లు తీసుకొచ్చేసి పైసలకు లేకపోతే రిగ్గింగ్ చేయడానికో పాల్పడేటువంటి విధానాన్ని మేమందరం కలిసి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పక్షాన కొట్టాడడం జరిగింది. నిన్న ప్రశ్నించడం జరిగింది. సదన చెప్పిన ప్రకారంగా ఎన్నికల ఆఫీసర్ని పిలిపించి మాట్లాడినాము. వారు కూడా పొరపాటు జరిగిందని చెప్పారు. ఇది కేవలము పోలీస్ అధికారులు ఇది కావాల్సుకొని చేసినటువంటి విధానం అనేది మాకు పూర్తిగా స్పష్టమైంది. కాబట్టి మేము దీన్ని అవసరం అనుకుంటే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ గెలిచినా కూడా అరాచకాల ద్వారా గెలిచినట్టేనే ప్రజలు విశ్వసించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఈ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈ పుస్తకాన్ని ఈ బుక్ను బయటికి ఎట్లా వచ్చిందని మేము ప్రశ్నించినాం. అక్కడ ఉన్నటువంటి అధికారి మరి పొరపాటు జరిగిందని చెప్పడం జరిగింది. అంటే బీజేపీ సంబంధించినటువంటి కూడా తీసుకురావడానికి కారణం ఏంటంటే అక్కడ మా అభ్యర్థులు బెదిరించి తీసుకొచ్చేసి రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే చివరికి మీద అడ్డుకొని ధర్నా చేసిన సందర్భంలో అక్కడ మాకు అలౌ చేసి ఒక్కసారికే పోయినాం, చూసినాము, సీరియస్ దాకా ఉన్నాం. కాబట్టి మేము ఏమంటున్నామంటే ప్రజలు ఎవరిని గెలిపించాలో వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అధికార బలంతో పైసలతోటి పోలీసు అండదండతో గెలవాలనేటువంటి ఒక దురుద్దేశము ఆ బుద్ధి అనేది ఉండకూడదు. ఎలక్షన్ తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితి మా ఎన్నికల కానీ కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తాం. మేడి సదయ వనిత, నా పేరు మేడి సదయ, నా భార్య మేడి వనిత. మరి ప్రజలు ఆశీర్వదించి 17వ డివిజన్లో మెజార్టీగా మమ్మల్ని దీవించిన ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు మరి వారికి కృతజ్ఞత చెప్తూ నిన్న జరిగిన పోలింగ్ సరళి మాకు ఆందోళన గురి చేసింది. అంటే ఎప్పుడు కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఎలక్షన్లో పాల్గొన్నాము. కానీ 11 టైం నుంచి అసలు పొద్దున 7 టైం నుంచి కూడా మమ్మల్ని ఒక్కసారి కూడా లోపలికి పోనివ్వలేదు. అభ్యర్థుల మైగుండు కూడా మమ్మల్ని లోపలికి పంపించడం లేదు. నేను ఆ గేట్ కాడికి పోయి ఆ యొక్క ఆఫీసర్ను బతిమలాడిన. అసలు మేము అభ్యర్థులము, మమ్మల్ని ఎందుకు పోనివ్వరు? ఏ ఎలక్షన్కైనా కానీ ఖచ్చితంగా ఆ అభ్యర్థి పోయి వస్తూ ఉంటాడు, సరళి తెలుసుకుంటూ ఉంటాడు. మరి మీరు మమ్మల్ని పంపిస్తలేరు, అసలు లోపల ఏం జరుగుతుంది అని మేము ఆందోళన పడుతున్న సమయంలో మేము అనుకున్నదే నిజం అనే దాంట్లో నిజంగానే జరిగింది. అంటే ఏంటి అని అంటే ఒక అభ్యర్థి ఈ ఓటర్ లిస్టును ట్రిక్కులు పెట్టుకునే లిస్టులను మొత్తము బూతులలోకి వెళ్ళి ఆ అభ్యర్థి మమ్మల్ని లోపల పోనితలేడు. కానీ కాంగ్రెస్ వాళ్ళ అభ్యర్థులను పోతారు, వాళ్ళ అన్న పోతాడు, వాళ్ళ కొడుకులు పోతారు, వాళ్ళందరినీ పంపిస్తూ ఉన్నాడు. కానీ మమ్మల్ని మాత్రం పంపించలేదు అప్పటి వరకు కూడా.
దీన్ని మేము ఆందోళనకు గురి చెంది ఆ లిస్టు బయటికి రావడంతో మరి బీజేపీ మిత్రులు మరి మేము కలిసి తేరుకొని అసలు ఏం జరుగుతుందని చెప్పి వెంటనే మేము ధర్నాకు దిగడం జరిగింది. ఆ క్రమంలో కూడా నేను రిటర్నింగ్ ఆఫీసర్ తోటి మేము మాట్లాడడం జరిగింది. ఏ ఎలక్షన్లో అయినా కానీ అభ్యర్థులను ఎందుకు లోపలికి పంపించారు, ఇది ఎక్కడైనా ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది. మరి అదే ఆఫీసరు మాకు విజిట్ చేయడానికి పాసులు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇది చెల్లదని అంటాడు. మరి చెల్లదని అన్నప్పుడు నువ్వు ఐడెంటిటీ కార్డు ఎట్లా ఇచ్చినట్టు అని మేము అంటే దీని వెనుక ఏం జరుగుతుంది, ఎందుకు చెల్లది అనే ఆందోళనతో ఏం జరుగుతుందో మరి రిగ్గింగ్ జరిగే అవకాశం ఉన్నది కాబట్టనే మేము ఆందోళనతో మేము ఉండి ఈ యొక్క ధర్నా చేయడం జరిగింది.